రైట్ సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎన్నికల కమిషన్కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. రిజర్వేషన్లో పరిమితిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. రిజర్వేషన్లో పరిమితిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ముగిసింది. ఈ సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన చేసినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి ప్రత్యేకంగా స్పెషల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మరి కాసేపులో సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీంతో బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు. అలాగే ఎలక్షన్ సంబంధించి కూడా దీనికి సంబంధించి ఎలక్షన్ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చే జీవో కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కూడా లేఖ రాయాలని స్థానిక రిజర్వేషన్లకు సంబంధించి సీలింగ్ క్యాబ్ సంబంధించి ఎత్తివేసి మరి నిర్వహించే అలాగే 42% బీసీ రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చేందుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా మరి కాసేపులో బ్రీఫింగ్ చేస్తున్నారు. ఎట్టకేలకు గత 5-6 నెలలుగా ఎప్పుడెప్పుడు ఎన్నికలు అన్నటువంటి క్వశ్చన్స్ కు ఇవాళ స్థిరపడే అవకాశం కల్పిస్తుంది. దీనికి సంబంధించి మరి కాసేపు శ్రీనివాస్ రెడ్డి మంత్రి దీనిపై బ్రీఫింగ్ మరి ఈ 3 రోజుల పాటు జరిగిన చెప్పింది. దీనిపై ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి స్థానిక సంస్థ ఎన్నికలను సెప్టెంబర్ లో ప్రభుత్వం మొగ్గు చూపినట్లుగా మనకైతే సమాచారం. అశోక్, ప్రస్తుతం అయితే దీనికి పరిమితికి సంబంధించి ఈసారి తీసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో రిజర్వేషన్స్ లో పరిమితి అయితే లేదు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? దాదాపు గంటన్నర పాటు అసెంబ్లీ కమిటీ హాల్లో రిజర్వేషన్ అంశానికి సంబంధించి స్థానిక సంస్థలలో ముందుకు వెళ్ళిన అంశంపైన కేబినెట్ లో ప్రధాన చర్చ జరిగింది. దీనికి సంబంధించి గతంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించి సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. రిజర్వేషన్లో పరిమితిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, మనం చూస్తున్నాం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం వచ్చింది. ఈ కేబినెట్ లో చాలా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ లో నిర్వహించేందుకు ప్రభుత్వం వెళ్తున్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించి కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం పడింది. ఈ నేపథ్యంలో కేబినెట్ లో సుదీర్ఘంగా ఎన్నికలు నిర్వహించడం ముందుకెళ్తుంది. దీంతో పాటు ఎలక్షన్ కమిషన్ కూడా ఇవాళ ప్రభుత్వం తరఫున లేఖ రాయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీలింగ్ క్యాప్ ఎత్తివేత కూడా కేబినెట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి బ్రీఫింగ్ పై మరికా రెవెన్యూ శాఖ మంత్రి రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గత 5-6 నెలల నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు 42% కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి చట్టపరంగా కోర్టు పరంగా ఇబ్బందులు వస్తాయన్న నేపథ్యంలోనే ఇవాళ కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీలో చర్చించి జీవో తీసుకొచ్చి ప్రత్యేకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలుకైతే తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్లే ఆలోచన అయితే మనకు కనిపిస్తుంది.
రైట్. ఇక ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సెప్టెంబర్ 30 లోపల వీటిని నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? దీనిపై సుదీర్ఘంగా చర్చించారు అసెంబ్లీ కమిటీ హాల్లోనే. ఏదైతే సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చింది. సో ఈ నేపథ్యంలో 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుగుణంగానే ఇప్పటికే పలుమార్లు అటు గవర్నర్ వద్దకు అలాగే కేంద్రం వరకు కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో ఆమోదించి అటు పంపడం జరిగింది. ఆ బిల్లులు కూడా పెండింగ్ ఉన్నాయి. దీనికి అనుగుణంగా ఇవాళ మరొకసారి కేబినెట్ చర్చించి ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకంగా స్పెషల్ జీవో తీసుకొచ్చి అయితే స్థానిక సంస్థల రిజర్వేషన్ లో సీలింగ్ క్యాప్ కూడా లేకుండా చూసుకుంటూ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది. దీనికి సంబంధించి కేబినెట్ లో కూడా నిర్ణయం జరిగింది. ఈ 3 రోజుల్లోనే అసెంబ్లీలో చర్చించి ప్రత్యేకంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి ఈ సెప్టెంబర్ 30లోగా మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా నిర్వహించేందుకైతే ప్రభుత్వం నిర్ణయం జరిపింది. ఈ నేపథ్యంలో మనకు సమాచారం అవుతుంది. దీనిపై మరి కాసేపట్లోనే తరఫున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించబోతున్నారు. రైట్. ఇక ఈ స్థానిక సంస్థలకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో ఇప్పుడు నిమగ్నమైపోయారని అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో ప్రధానంగా స్థానిక లీడర్స్తో సంప్రదింపులు జరుపుతూ ఎన్నికలకు వ్యూహాత్మకంగా అడుగులు పడుతున్నాయని అనుకోవచ్చా? ఏడాదిన్నరగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పరిస్థితి. గత 5-6 నెలలు కూడా తీవ్ర స్థాయిలో ఎన్నికలు ఇప్పుడు అప్పుడు అంటే క్షేత్రస్థాయిలో మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒకవైపు అసెంబ్లీలో బిల్ చేసి కేంద్రాన్ని పంపడం జరిగిన చట్ట పద్ధతి కోసం అక్కడ పెండింగ్ లో ఉంది. అలాగే ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు గవర్నర్ వద్దకు ఉంది. సో ఆ 2 అంశాలు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇవాళ కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. అయితే ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పటికే ప్రభుత్వం అయితే ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేంద్ర స్థాయిలో తమకు అనుకూలంగా ఉన్న అంచనా నేపథ్యం ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చెప్పి ఆ పార్టీ అలాగే బీజేపీ. సో 3 ప్రధాన పార్టీలు కూడా ఇప్పటికే అభ్యర్థులను సమాయత్తం చేయడం, ఎన్నికలకు సంబంధించి సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఇండికేషన్ ఇస్తున్నాయి. సో ఈ రోజు నుంచి మొదలుకుంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ లో పూర్తయితే కనుక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అలాగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి క్లియర్ గా వచ్చినట్టే. సో ఈ నేపథ్యంలో ఎన్నికలకైతే అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఎట్టకేలకైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఈ 30 రోజుల్లో ముగిసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్.